మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసం అంతా ఎలా ఉంటుంది? గ్రహ గోచారం కూడా ఏంటంటారు? అలాగేమ్మా, కన్యా రాశి వాళ్ళకి ఈ గోచారం బాగున్న కొన్ని రాశుల్లో ఈ కన్యా రాశి కూడా ఒకటిని చెప్పుకోవాలి. బాగున్న రాశుల్లో కారణం ఏంటంటే వీళ్ళకి గురు గోచారం బాగుంది. వీళ్ళకి తర్వాత శని భగవాన్ గోచారం కూడా ముఖ్యంగా బాగుంది. అలాగే రాహు గోచారం కూడా బాగానే ఉంది. కేతు గోచారం కూడా బాగుంది. ఇంకేం కావాలి? ఈ ముఖ్యమైన 4 గోచారాలు బాగున్నాయి బలంగానే. కాబట్టి సప్తమంలో శని భగవాన్ గోచారం, సప్తమంలోనే శని భగవాన్ అంత సమస్యలను తీసుకురాడు. 6వ స్థానం రాహు చాలా యోగిస్తాడు, శత్రువుల మీద విజయం సాధించడం. తర్వాత 12వ స్థానం ఉన్న కేతు, అది కూడా మంచి స్పిరిచువల్ యాటిట్యూడ్ని ఇస్తాడు, తీర్థయాత్రలు చేసే అవకాశాన్ని ఇస్తాడు. తర్వాత 10వ స్థానంలో రవి, బుధుడితో కలిసిన రవి, దాని బుధాదిత్యోగం ఫామ్ అయింది వీళ్ళకి, ఈ రాశి వాళ్ళకి. సో ఉద్యోగంలో మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది వీళ్ళకి. 9వ స్థానంలో కుజుడు, 8వ స్థానం నుంచి 9వ స్థానం కుజుడు కూడా అంత హానికరమేం కాదు వీళ్ళకి, బాగానే ఉంటుంది వీళ్ళకి. అయితే ఓవరాల్గా కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది. జూలై మాసంలో బాగుంటుంది. వీళ్ళకి చంద్రాష్టమ సమయం చూసుకోవాలి. చంద్రాష్టమ సమయం వీళ్ళకి 9-10 మధ్యలో, జూలై మధ్యలో వస్తుంది వీళ్ళకి. 9-10 తారీఖులో వస్తుంది. చంద్రాష్టమం అంటే వీళ్ళకి మేషంలో చంద్ర సంచారం. అయితే వీళ్ళు చంద్రుడు కన్యారాశి వారికి ఏకాదశి స్థానాధిపతి. అంటే ముఖ్యంగా చంద్రుడికి సంబంధించి వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి లాభాలు, మిత్రులు, తర్వాత వీళ్ళు చేసే పనుల్లో విజయాలు, ఇట్లాంటివన్నీ చంద్రుడికి సంబంధించిన మ్యాటర్స్ వీళ్ళకి. అయితే ఈ సమయంలో 9-10 మధ్యలో అవి కొంచెం వాటి వల్ల కొంచెం స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంది. గురుగారు, నార్మల్ గానే చంద్రాష్టమం అంటేనే కొంచెం స్ట్రెస్ తో సంబంధించిందా? అవునమ్మా, ఎందుకంటే ఎలాంటి స్ట్రెస్ అనేది రాశిని బట్టి ఉంటుంది. కొంతమందికి ఆరోగ్యం బాగుండదు, కొంతమందికి మానసికంగా బాగుండదు, కొంతమందికి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఓవరాల్ గా ఏదో ఒక స్ట్రెస్, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. చంద్రుడు అష్టమంలో ఉంటే, రాశి నుంచి అష్టమంలో ఇస్తే ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఇస్తూనే ఉంటాడు. చంద్రుడు అష్టమంలో ఉంటాడు. అష్టమంలో, రాశి నుంచి 8వ స్థానంలో ఉంటాయి. దాన్ని చంద్రాష్టమం అంటారు. చంద్రాష్టమం సమయంలో వ్యక్తిగత జాతకంలో దశ విదశ బాగా యోగిస్తుంటే అప్పుడు చంద్రాష్టమం పెద్ద ప్రభావాన్ని చూపించదు, ఎక్కువ చూపించదు. ఏదో ఉంటుంది, ఆ శాఖ అయితే ఉంటుంది కానీ ఎక్కువ చూపించదు. అయితే వ్యక్తిగత జాతకంలో దశ విదశ అంత బాగలేకపోతే ఈ చంద్రాష్టమం అనేది తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పాలి. కొంతమంది చంద్రాష్టమి సమయంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది రాశుల్లో. అంటే వాళ్ళకి ద్వితీయ స్థానం, 7వ స్థానం ఆపరేషన్లోకి వచ్చి తర్వాత దశ విదశ బాగాలేకపోయినప్పుడు, చంద్రాష్టమం అయినప్పుడు ఆ సమయంలో చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి అంటే ఆ సమయం జనరల్గా చంద్రాష్టమంలో ఉన్నప్పుడు కొంచెం తీవ్రంగానే ఉంటుంది స్ట్రెస్. అయితే ఏ భావంలో ఉంటుంది అనేది ఆ భావాన్ని, ఆ రాశిని బట్టి ఉంటుంది. వీళ్ళకి కన్యా రాశి వాళ్ళకి ఏకాదశి స్థానం చంద్రుడు, కర్కాటక రాశి ఏకాదశి స్థానం అవుతుంది కదా. ఏకాదశి స్థానం దేనికి సంబంధించిందంటే అది లాభానికి సంబంధించి, మన మిత్రులకు సంబంధించి, మన వృత్తి ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి అట్లాంటి మ్యాటర్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ ఈ సమయంలో కొంచెం స్ట్రెస్కి గురవుతాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఏం చేయాలి అంటే ఆ సమయంలో మనం మంత్ర సాధన చేసుకోవడం, శివనామస్మరణ చేయడం, చంద్రునికి సంబంధించిన శ్లోకాలు చేయడం ద్వారా కొంచెం మినిమైజ్ చేసుకోవచ్చు, దాన్ని తగ్గించుకోవచ్చు. సో వీళ్ళకి చూస్తే ఓవరాల్గా చూస్తే కన్యారాశి వాళ్ళకి ఈ నెలలో బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే దశమ రాశిలో వీళ్ళకి బుధాదిత్యోగం ఉంది. తర్వాత బుధుడు కూడా 7వ తారీఖు తర్వాత 8వ తారీఖు మళ్ళీ వెనక్కి వస్తాడు. బుధాదిత్యోగం నెలంతా అక్కడే ఉంటాడు, దశమ స్థానంలో ఉంటాడు కాబట్టి రవితో కలిసి ఉంటాడు. 17 దాకా రవి అక్కడే ఉంటాడు కాబట్టి వీళ్ళకి వృత్తి బాగానే ఉంటుంది. వృత్తి అయితే బాగానే కలిసి వస్తుంది, వృత్తిపరంగా బాగుంటుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకి కొంచెం ఆటుపోట్లు ఉంటాయి, ఎందుకంటే 7వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు కాబట్టి మ్యాటర్స్ స్లోగా నడుస్తాయి. అండ్ ఇప్పుడు పేమెంట్స్ వీళ్ళకి లేట్ అవ్వడం, ఎవరికైతే అప్పిస్తారు, క్రెడిట్స్ ఇస్తారు, ఆ క్రెడిట్స్ కలెక్షన్ కొంచెం లేట్ అవ్వచ్చు. తర్వాత వీళ్ళకి దాని ద్వారా కొన్ని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి, అట్లాంటివి ఉంటాయి. అయితే పని జరగకపోతే ఉండదు, ఎందుకంటే షష్టమంలో రాహు ఉన్నాడు కదా, షష్టమంలో రాహు యోగిస్తాడు బాగా. సో కాబట్టి పైగా రాహు కుంభంలో ఉన్నప్పుడు మంచి యోగాన్ని ఇస్తాడు.
కాబట్టి తద్వారా వీళ్ళకి శత్రువుల మీద మంచి విజయం వస్తుంది, శత్రువులు తగ్గిపోతారు, చాలా మంది మిత్రులు అవుతారు వీళ్ళకి. అది ఆ మ్యాటర్స్ అన్ని బాగానే ఉంటాయి వీళ్ళకి. అయితే ఇప్పుడు విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళకి విద్యార్థులకు కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే 4వ స్థానాధిపతి వీళ్ళకి ఏకాదశంలో ఉండడం, ఉచ్చపట్టడంతో ఏమవుతుందంటే వీళ్ళకి చదువు మీద ఆసక్తి కలగడం, పైగా బుద్ధుడు కూడా వీళ్ళకి దశమంలో ఉండి కొంతకాలం దశమం, కొంతకాలం ఏకాదశ రాశుల్లో ఉంటాడు. కాబట్టి వీళ్ళు చేసే విద్యార్థులు చదివేదానిలో ఎక్కువ ప్రొడక్టివిటీ రావడం, ఆసక్తి పెరగడం, వీళ్ళకి అభివృద్ధి ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి విద్యార్థులు కూడా. వ్యాపారం చేసేవాళ్ళు కొంచెం ఒడిదుడుకులు, ఇందాక మనకున్నట్టుగా ఒడిదుడుకులు ఉంటాయి వీళ్ళకి, ఉంటాయి కానీ ముందుకు వెళ్తాయి, వ్యవహారాలు అయితే ముందుకు వెళ్తాయి. మరి గురుగారు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, అక్కడ చదువుకుందాం, సెటిల్ అవుదాం అనే ఆలోచన ఉన్న వారికి విదేశీ యోగం ఉందంటారు? ఉండమ్మా, వీళ్ళకైతే అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి. ఎందుకంటే నమస్కారం బాగుంది, గురుగోచారం బాగుంది, శని గోచారం కూడా బాగానే ఉంది, పైగా రాహు షష్టమంలో ఉన్నాడు. రాహు విదేశాలు వాటిని ఆ రంగాలన్నీ రాహుకు సంబంధించి ఉంటాయి. కాబట్టి ఆయన గోచారం కూడా బాగానే ఉంది. కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నాలు ముందుకెళ్తానే చెప్పచ్చు వీళ్ళకి. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా వీళ్ళకి చూసుకుంటే వీళ్ళకి 5వ తారీఖు దాకా బాగానే ఉంటుంది. 5వ తారీఖు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోరు. ఆ నిర్ణయాలు తప్పుడు నిర్ణయాల వల్ల, నేను ఇందాక చెప్పిన ఇట్లాంటి ప్రలోభాల వల్ల ఎక్కువ ఖర్చులు పెట్టే అవకాశం ఉంది వీళ్ళకి. ఆ ఖర్చులు తగ్గించుకొని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే వీళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. మరి వివాహాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా వివాహ యోగం ఉందంటారా ఈ మాసంలో? వివాహం అది కూడా కొంచెం ఒడిదుడుకు ఉండొచ్చు. ఎందుకంటే అయితే రాష్ట్రాధిపతి, సప్తమ రాష్ట్రాధిపతి గురువు ఉచ్చస్థానంలో ఉండడం వల్ల పనులు అయితే అవుతాయి. కొంచెం శని భగవాన్ వల్ల కొంచెం డిలేస్ ఉంటాయి, అటు ఇటుగా మూవ్ అవుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఈయన దృష్టి దాని మీద ఉంది కాబట్టి, బృహస్పతి దృష్టి ఆ స్థానం మీద, సప్తమ స్థానం మీద ఉంది కాబట్టి మ్యాటర్స్ని ఆయన బాగానే మూవ్ చేస్తాడు. కాబట్టి పోయిన నెలతో పోలిస్తే ఈ నెల వీళ్ళకి ఎక్కువ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వివాహ విషయంలో కూడా. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబం కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే దానికి సంబంధించి శుక్రుడిని చూడాలి. శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు. ఏకాదశ స్థానంలో కూడా కుటుంబ పరంగా మంచి వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు అందరూ. వాళ్ళతో ఒక్కోసారి ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. అయితే 5వ తారీఖు తర్వాత శుక్రుడు ద్వాదశంలో కేతువుతో కలుస్తాడు. దాంతో ఏమవుతుందంటే కొన్ని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ప్రలోభాలకి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో చూస్తే ఈ డేటింగ్ కల్చర్ బాగా పెరిగింది కదా, అట్లాంటి హనీ ట్రాప్స్లో పడే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు అయితే ఇప్పుడు కేతువుతో కలిసి ద్వాదశ స్థానానికి వెళ్తాడు. ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు అలాంటి వాటికి అట్రాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. అందుకని ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కేతువు సంబంధించి, శుక్రుడు సంబంధించిన ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. వీళ్ళకి ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే కుజుడు సంబంధించి, కేతువు సంబంధించి చేసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కూడా చేసుకోవాలి. తర్వాత గణపతి ఆరాధన చేసుకుంటే వీళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది వీళ్ళకి. మరి గురుగారు మొత్తం మీద చూసుకుంటే వీళ్ళకి ప్రథమార్థం బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ద్వితీయార్థం బాగుంటుందంటారా? వీళ్ళకి ప్రథమార్థమే బాగుంటుంది మేడం. గురుగారు మొత్తం మీద జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.